బిగ్ బాస్ హౌస్లోకి సింగర్గా అడుగుపెట్టిన రాము రాథోడ్కి ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది. ప్రతి వారం అతను నామినేషన్లలో ఉండగా అతనికి అత్యధిక ఓటింగ్ పడింది. అందులోనూ అతనికి ఎవరితో అంతగా గొడవలు లేవు. అయితే కంటెంట్ పెద్దగా ఇవ్వకపోవడంతో ఆ తర్వాత అతనికి కాస్త ఓటింగ్ తగ్గింది. రాము రాథోడ్ హౌస్లో మొదటి నుంచి భరణితో క్లోజ్గా ఉండేవాడు. ఆ తర్వాత గౌరవ్తో మాట్లాడేవాడు. అయితే గత వారం గౌరవ్ని నామినేట్ చేశాడు రాము రాథోడ్. దాంతో వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇక హౌస్లో ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఉన్నానంటూ రాము బయటికి వచ్చే ముందు చెప్పాడు. రాము రాథోడ్లో నిరుత్సాహం పెరగడం, టాస్క్లలో మధ్యలోనే గివప్ చెప్పడం, నామినేషన్ల సమయంలో కూడా చాలా నీరసంగా వ్యవహరించడం వల్ల ప్రేక్షకుల్లో నెగిటివ్ ఇమేజ్ స్టార్ట్ అయింది. అయితే రాము ఇలా ఉండడానికి కారణం లేకపోలేదు. గత కొన్ని రోజులుగా రాము తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వల్ల ఒంటరితనం, ఇంటి జ్ఞాపకాలతో హోమ్ సిక్ అయ్యాడు. ఈ కారణాలతోనే రాము సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. రాము రాథోడ్ హౌస్లో 9 వారాలున్నాడు. అతను ఉన్నన్ని రోజులకు గాను ప్రతి వారం సుమారు 2 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం మీద రాముకి 18 లక్షల వరకు రెమ్యునరేషన్ లభించినట్లు సమాచారం. రాము సెల్ఫ్ ఎలిమినేషన్ని కొందరు వ్యతిరేకిస్తుంటే మరికొందరు అతనికి సపోర్ట్గా నిలుస్తున్నారు. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్పై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.